Next topic, cross section of sewers. Circular geometric cross section are preferred to other geometric cross sections because circular cross section are hydraulically efficient. So it means velocity proportional to R proportional to 1 by P, and circular geometric sections are streamlined. ఇక్కడ మనం ఒక 3 టైప్స్ ఆఫ్ సెక్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చి సర్క్యులర్ సేవర్, సెకండ్ వన్ వచ్చి రెక్టాంగులర్, థర్డ్ వన్ వచ్చి ట్రెపిజాయిడల్. ఇక్కడ మనకు సర్క్యులర్ సేవర్లో మనకు యాక్చువల్గా మనకు సేవర్స్లో మనం ఓపెన్ ఛానల్ ఫ్లోగా మనం డిజైన్ చేస్తాం. సో అందువల్ల కొంచెం అంటే పార్షియల్లీ ఫిల్డ్ అనమాట, కంప్లీట్లీ కాదు. సో ఈ విధంగా ఈ సేవర్లో మనకు ఏదైతే ఫ్లో ఉంటుందో అది కంప్లీట్గా రౌండ్ షేప్లో కవర్ అయిపోతుంది, మొత్తం ఈ సేవర్ మొత్తం కవర్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ ఏదైతే మనకు సర్క్యులర్ క్రాస్ సెక్షన్లో ఎటువంటి ఎడ్డీస్ అనేది ఫామ్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనకు రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్, కానీ మనకు ఏదో ఒక సీవేజ్ అనేది ఈ సేవర్లో ఎలాగా ఫ్లో అవుతుందంటే సో ఈ షేప్లో సెమీ సర్కిల్ షేప్లో ఫామ్ అవుతుంది, అంటే ఫ్లో అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఇక్కడ ఏదైతే కార్నర్స్ ఉన్నాయో అంటే మనకు రెక్టాంగిల్ యొక్క కార్నర్స్ ఉంటుందో ఈ కార్నర్స్లో మనకు ఎడ్డీస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎడ్డీస్ ఫామ్ అయితే ఆటోమేటిక్గా మనకు ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ మనం చెప్తున్నది సర్క్యులర్ జియోమెట్రిక్ క్రాస్ సెక్షన్స్ ఆర్ ప్రిఫర్డ్ టు అదర్ జియోమెట్రిక్ క్రాస్ సెక్షన్స్ బికాస్ సర్క్యులర్ క్రాస్ సెక్షన్స్ ఆర్ హైడ్రాలికలీ ఎఫిషియంట్. ఇది హైడ్రాలికల్ ఎఫిషియంట్. అలాగే రెక్టాంగిల్తో పాటు ఈ ట్రిపిజాయిడల్ తీసుకుంటే కూడా సేమ్, ఇక్కడ కూడా కార్నర్స్, 2 కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ 2 కార్నర్స్లో కూడా ఎడ్డీస్ అనేది ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఈ విధంగా ఎడ్డీస్ ఫార్మేషన్ వల్ల అది హైడ్రాలికలీ ఇన్ఎఫిషియెంట్గా మారుతుంది. సో కొంచెం తగ్గుతుంది, ఎఫిషియెంట్ అనేది తగ్గుతుంది. అందువల్ల మనం ఈ సేవర్స్కి మ్యాక్సిమం మనం సర్క్యులర్ క్రాస్ సెక్షన్స్ని యూజ్ చేస్తాం. సో ఇది సేవర్స్ యొక్క క్రాస్ సెక్షన్ గురించి. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్.